నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిరూపించుకుంది. నాంపల్లి మండలం గానుకపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ ఆకులపల్లి పర్వతాలు గారు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో ఆయన మొదటి నుంచి తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించారు. విజయం తర్వాత స్పందించిన ఆకులపల్లి పర్వతాలు గారు తమపై ఉంచిన నమ్మకాన్ని కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధిలో ముందు నిలుపుతానని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని ఆయన ప్రకటించారు. గానుగపల్లి విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. మీడియా మిత్రులకు నమస్కారం. గానుగపల్లి గ్రామ ప్రజలకు అందరికీ నా చేతులెత్తి దండం పెడుతున్నా. నన్ను మంచిగా మెజార్టీతో గెలిపించారు. 80 ఓట్లతోటి 80 ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు సార్. ఇంకోటి, మేము ప్రజలకు గ్రామానికి అభివృద్ధి చేస్తామని నేను మాటిస్తున్నా. పాత ఏమైనా పెండింగ్లో ఉన్నా కానీ అవి తీసేసి వాటి మేము మంచిగా మళ్ళీ అది మేము చేస్తాం. ఏమైనా గ్రామ ప్రజలకు అనుకూలంగా ఉండి వాళ్ళని అనుకూలంగా తిరిగి వాళ్ళకు సేవ చేస్తామని మేము నా మనస్ఫూర్తిగా చెప్తున్నాం. రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు కొంతమందికి లేవు, వాళ్ళు కూడా ఇబ్బందిలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఇండ్లు పెట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. వారికి అనుకూలంగా ఉంటాం. ఇంకొకటి, ఏమైనా పింఛన్లు రానులు ఉన్నా వాళ్ళకు పింఛన్లు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఈ బజారుకు కొన్ని వీధి లైట్లు కొద్దిగా ఆడాడ ట్రబుల్ ఇచ్చినాయి, వాటి కూడా మొత్తం మేము రిపేర్ చేసి బజార్ వెళ్ళేటట్టు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. నన్ను అధికంగా 80 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఆ గెలిపించినందుకు కూడా వాళ్ళకు ఇంకొకసారి నేను వాళ్ళకు పాదాభివందనాలు. మరి మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇది మాత్రం చాలా మంచి మెజార్టీ ఇచ్చినందుకు గ్రేటు. వాళ్ళకు ధన్యవాదాలు సార్. ఇది ఒక్కటి మాత్రం చాలా మేలు చేసిన వాళ్ళు నాకు ఎంత మేలు చేసారో నేను కూడా అంతకు 100 రెట్లు ఎక్కువ మేలు చేసి వాళ్ళ మనసులో నేను గెలుస్తానని పక్కా మాటిస్తున్నా సార్.